Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం మహారాజ్ గారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటామండి. అంటే డివోర్స్ తీసుకునేటువంటి ఆడవాళ్ళు అంటే కొంతమంది చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అనే దాని మీద క్వశ్చన్ మార్కులు పెడితే రకరకాల కమెంట్స్ అబ్యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళని సార్ నేను లిటరల్గా చెప్తున్నాను కాదు కానీ సార్ వాళ్ళు పడేటువంటి సఫర్స్ ఎలా ఉంటాయనంటే అంటే వీళ్ళు చెప్పేటువంటి మాటల వలన వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోదాం అనేటువంటి డ్రామాలోకి వెళ్ళిపోతారు సార్. అసలు అంటే నేను డివోర్స్ తీసుకోవడం అంత పెద్ద నేరమా, నా జీవితాన్ని నేను బాగు చేసుకోవటం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా సపోర్ట్ కోసం చూసుకుంటారు. కానీ సొసైటీ ఎలా చేస్తుందంటే వర్బల్ అటాక్ ఎక్కువ చేస్తుంది, అబ్యూస్ దారుణంగా ఉంటుందండి. అంటే అసలు ఎంత చులకనంటే సార్ జనరల్గా లిటరల్గా చెప్పాలి అని అంటే సార్ వాళ్ళని మనుషుల్లో కూడా కొంతమంది ట్రీట్ చేయరు సార్. వాళ్ళు అంత హీనంగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు. కరెక్ట్. ఎట్లా సార్ అంటే వాళ్ళని అంత ఇదిగా చేస్తారు కదా, ఏం జరుగుతుంది జనరల్గా డివోర్సెస్ ఎక్కువ పెరగడానికి కారణాలు ఏంటి అసలు? ఇప్పుడు ఇంట్రొడక్షన్లోనే ఆన్సర్ ఉంది నారాజ్ గారు. అసలు ఎంత చండాలంగా చూస్తారంటే, ఎంత నెగిటివ్ షేడ్లో చూస్తారంటే డివోర్స్ తీసుకున్న అమ్మాయిని ఇలా చూస్తారనే డివోర్స్ తీసుకోరు. ఇప్పుడు మీరు ఏదో చెప్పారో ఎంత దారుణంగా చూస్తారు, ఎంత నెగిటివ్ షేడ్లో చూస్తారో డివోర్స్ తీసుకున్న అమ్మాయిని. ఆ కారణం వల్ల వీళ్ళు ఎన్ని బాధలైనా భరిస్తారు కానీ డివోర్స్ తీసుకోరు. రీజన్ ఎందుకో నేను మీకు చెప్తున్నాను. నేను మీకు ప్రతిసారి చెప్తుంటాను, నా దగ్గరికి వచ్చే 50% కేసెస్ ఫ్యామిలీ కేసెసే. ఓకే, ఒక్కొక్క రోజు కేసెస్ చూస్తూ ఉంటే అసలు షాక్ తింటూ ఉంటా నేను. ఏంటి ఇట్లా కూడా ప్రవర్తిస్తారా హస్బెండ్స్ అనేసి. మీకు కొన్ని షార్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నాగరాజు గారు. మీకు లాస్ట్ 1 వీక్ నుంచి నా దగ్గరికి వచ్చే కేసెస్లో ర్యాండమ్గా చెప్తాను మీకు నేను. ఒకడేమో మ్యారేజ్ అయింది, ఓకే, మిడ్ 30sలో ఉన్నారు, ఒక పాప ఒక కూతురు. వాడు కంటిన్యూగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఓకే, వాడు ఏం చేయడు, ఈమె వర్కింగ్, వాడు ఏమీ చేయడు, కంటిన్యూగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాడు. ఓకే, అది కాకుండా ఈ అమ్మాయిని ఎట్లా కొడతాడంటే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్, బిజినెస్ ఏదో లాస్ అయ్యాడు, హోటల్లో ఏదో పెట్టాడు, అది లాస్ అయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ లాస్ అయిన ఆ ఫ్రస్ట్రేషన్ని భార్య మీద ఒక పశువుని కొట్టినట్టు కొడతాడు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి నాకు డైరెక్ట్గా దెబ్బలు చూపించింది, చేతి మీద, ఇక్కడ, ఇంకా కాళ్ళ మీద కూడా దెబ్బలు ఉన్నాయి, అవి చూడలేదు కానీ నేను. చేతి మీద ఇక్కడ వస్తే వాతలు. ఓకే, నార్మల్గా కొట్టాడండి, ఇంత పెద్ద పెద్ద బెల్టులు తీసుకొని పిచ్చా కొట్టడు కొడతారు అమ్మాయిని. ఓకే, అయినా కూడా ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటో తెలుసా నాగరాజు గారు మీకు? నేను మళ్ళీ ఆయనతోనే ఉందాం అనుకుంటున్నానండి, డైవర్స్ తీసుకుంటాం మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరేమైనా మందలిస్తారేమో, మీరేమైనా పిలిచి మాట్లాడతారేమో అని మీ దగ్గరికి వస్తాం జరిగింది అని అనింది. నేను మళ్ళీ షాక్. నేను ఇంకా డైవర్స్కి వచ్చిందేమో అమ్మాయి, ఇంత చిత్రహింస పెడుతున్నాను కదా, డైవర్స్కి వచ్చిందేమో అనుకోండి నేను. మీరేమైనా మందలిస్తారేమో, మీరేమైనా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారేమో అంటే నేను అడిగాను అమ్మాయిని, ఎందుకు అమ్మాయి ఇంత టార్చర్ పెడుతున్నాడు, మీరు ఇంకా ఏజ్ ఉంది, మీరు ఇంకా 35 లాగానే ఉన్నారు, మీరు జాబ్ చేస్తున్నారు, నెలకు ₹1,00,000 జీతం, మీకు ఒకటే అమ్మాయి, ఒకటే కూతురు, హ్యాపీగా మీ లైఫ్ మీరు బతకచ్చు కదా అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఒక మాట, మా కూతురికి ఫాదర్ స్టేటస్లో ఒకళ్ళు ఉండాలండి అని చెప్తాం జరిగింది. నేను మరి మిమ్మల్ని ఇంత కొడుతున్నాడు అంటే, అది పర్వాలేదు సార్, అది నాకు అలవాటు అయిపోయింది, నేను డైవర్స్ అయితే తీసుకోను సార్ అని మళ్ళీ ఏడుస్తాం మొదలుపెట్టింది. డైవర్స్ తీసుకోనని అంత దెబ్బలు చూపించుకొని డైవర్స్ వస్తే నేను తీసుకోనని ఏడుస్తాం మొదలుపెట్టింది. ఇట్లా నాగరాజు గారు పల్లెటూళ్ళలో చూస్తే మనము ఒక్కొక్కడు పనికిరాని ఎదవలు పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలను పెట్టే చిత్రహింసలు చూస్తే మనం మందు తాగు, లేకపోతే సిగరెట్ తాగి అది గుచ్చుతాము, ఓకే, మందు తాగి వచ్చి ఇంట్లో కక్కుతాము, ఆమె మీద కక్కుతాము. ఓకే, ఎంత చిత్రహింసలు అంటే వీళ్ళు అవి చూసి తీసుకొని ప్రతిరోజు ఏడుస్తాం తప్ప వాళ్ళకి వేరే శరణం లేదు. ఎందుకంటే ఇదే మీరు ఇంట్రొడక్షన్లో మాట్లాడారు కదా, డైవర్స్, ప్యాకాటలు, గ్యాంబ్లింగ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు, సిగరెట్లు, ఆ సిగరెట్ మచ్చలు. మీరు చూడండి చాలా మంది సిగరెట్ మచ్చలు రెడీగా చూపిస్తుంటారు ఊర్లలో. అయితే వీళ్ళు అయినా కూడా డైవర్స్ తీసుకుంటానికి ఎందుకు ఇష్టం చూపించట్లేదంటే, ఈ డైవర్స్ తీసుకున్న తర్వాత మన పాయింట్కి వస్తున్నాం. డైవర్స్ తీసుకున్న తర్వాత సమాజంలో చులకనగా చూస్తారు నన్ను, ఒక స్టిగ్మా. నన్ను సమాజంలో ఒక డైవర్స్ తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక
వీడియోకైనా రెస్పెక్ట్ ఉంది కానీ డైవర్స్ తీసుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ లేదు అన్న స్టిగ్మాలో చాలామంది అమ్మాయిలు ఉంటారు. ఆ స్టిగ్మానే ఈ ఎదవాళ్ళకి ఇట్లా చిత్రహింస పెట్టే ఎదవాళ్ళకి అది అడ్వాంటేజ్ లాగా తీసుకొని వీళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. గవర్నమెంట్ ఎంప్లాయీ అండి నా దగ్గరికి వచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇది కూడా చెప్తాం మీకు. గవర్నమెంట్ ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చింది. ఓకే, ఆమె హైదరాబాద్లోనే పనిచేస్తున్నారు. అదే సేమ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఏమీ చేయడు, పొద్దున్న లేచించి రాత్రి వరకు ఇక్కడే ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు. ఈ అమ్మాయి వస్తే ఏదో చిత్రహింస పెడతాడు, రోజు కొడతాడు. వాడికి అలవాటు అది, తాగుతాడు, కొడతాడు, రోజు అదే వాని డైలీ దినచర్యనే అది. ఓకే, సరే నేను ఎటైనా పోయి ఉందాము కొన్ని రోజులు ఈయన దగ్గర తప్పించుకుందాం అనుకుంటే ఎటు వెళ్ళనియడు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి కొడతాడు. ఈ పిల్లకి పాపం ఎవరు అన్నదమ్ములు లేరు, ఫాదర్ కూడా లేడు, ఒక తల్లి ఒకటే ఉంటుంది. తల్లి దగ్గరికి వెళ్ళి తల దాచుకుందాం అంటే తల్లి దగ్గరికి వచ్చి మళ్ళీ కొడతాడు. ఓకే, తల్లి దగ్గర ఎందుకు ఇక్కడ పరువు పోతుంది కదా, నా ఇంట్లో ఉంటే ఇంట్లో రోజు కొడతాడు. ఓకే, నేను అడిగాను అమ్మాయిని కూడా, మళ్ళీ సేమ్ ఇదే అడగటం జరిగింది. మరి ఏంటమ్మా డైవర్స్ ఏమైనా తీసుకుంటావా అంటే, సార్ సమాజంలో డైవర్స్ తీసుకుంటే బతుకుతాం కష్టం సార్, ఇట్లా వీటితోటే చిత్రహింస పడుతూ అయినా బతకచ్చు, కానీ సమాజంలో డైవర్స్ తీసుకుంటే మాత్రం దానంత టార్చర్ ఇంకోటి ఉండదు సార్. నన్ను చూసే యాంగిల్ ఆఫీస్ నుంచి సొసైటీ వరకు నన్ను చూసే యాంగిలే మారిపోతుంది సార్. వేరే వాళ్ళు వెనకాల పడతాము అవన్నీ కూడా వదిలేయండి సార్, మా స్త్రీలే మాకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మమ్మల్ని ఒక పక్కన మూల కూర్చోబెట్టినట్టు చేస్తారు సార్. మా చేతులతో ఏమైనా అక్షింతలు వేయాలన్నా కూడా వాళ్ళు ఏనీకి ముందుకు కూడా రానియరు. అట్లాంటి స్టిగ్మా అయిపోయింది నాగరాజ్ గారు. బేసిక్గా మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, చాలా వీడియోస్ చేస్తున్నాం మనము. ఏది ఈ అమ్మాయిలు ఇబ్బంది పడే, మనం రీసెంట్గా చేసిన వీడియోలో కూడా ఆ అబ్బాయి ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టాడు అమ్మాయిని. మనం సుమన్ టీవీలో వీడియో చేస్తాం జరిగింది. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ పెట్టాడు. డైరెక్ట్ వేడి ఆయిల్ తీసుకొని అమ్మాయి పొట్ట మీద వేస్తాం జరిగింది. వాడు ఆడంత సాటిస్ చూడండి. అయినా కూడా అమ్మాయి భరించింది. ఎప్పుడో 2-3 నెలలకి ఇంకా ఆ బాడీ తట్టుకోలేక ఇంకా వచ్చి డైవర్స్ తీసుకుంటాం డైవర్స్కి అప్లై చేస్తాం జరిగింది. 99% అమ్మాయిలు డైవర్స్ ఇస్తానికి ఎందుకు ఇష్టపడట్లేదు అంటే, సమాజం వాళ్ళ పట్ల చూసే చూపు, సమాజం వాళ్ళ పట్ల ప్రవర్తించే ప్రవర్తన, సమాజం వాళ్ళ పట్ల ఇచ్చే డిస్రెస్పెక్ట్, దీనివల్ల అమ్మాయిలు డైవర్స్ తీసుకుంటానికి ముందుకు రావట్లేదు. కానీ నేను దాన్ని ఖండిస్తున్నాను. అమ్మాయిలు రావాలి, బయటకి రావాలి. ఇంత చిత్రహింసలు తీసుకునే అవసరం లేదమ్మా మీకు. ప్లీజ్ కమ్అట్. నాగరాజ్ గారు మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి. నేను ఈ సాడిస్టిక్ నాసిస్టిక్ హస్బెండ్స్ ఎట్లా బిహేవ్ చేస్తారంటే, నేను డైలీ చూస్తున్నా కాబట్టి ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే చాలామంది తట్టుకొని ఉంటారు, అది అవసరం లేదు. చాలామంది అబ్బాయిలు సాడిస్టులు మందు తాగి బెల్ట్ తీసుకొని బట్టలు ఇప్పి కొట్టేవి కామన్. ఓకే, తలలు తీసి గోడలకి పగలు కొడతారు. లిటరల్గా తల తీసి గోడకేసి గుద్దుతారు. 150-200 కిలోలు ఉన్న ఎదవలు ఈ 50-60 కిలోలు ఉన్న అమ్మాయిల పైకి ఇట్లా ఎక్కి కూర్చొని గుద్దుతారు వాళ్ళని. ఇవన్నీ చెప్తుంటే ఎవరు నమ్మరు, బట్ అవి ఫ్యాక్ట్స్. అవి ఇదే కాకుండా విచిత్రమైన మూవీస్ చూపించి అట్లా చేయమంటారు, సెక్షువల్ అబ్యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా అమ్మాయిలు టార్చర్ తీసుకుంటూ ఏడుస్తూ ఉంటారు, ఇంట్లో బయటకి రారు. ఏంటి మళ్ళీ రీజన్ అంటే సేమ్ సమాజం డివర్సీ అంటది. డివర్సీ అంటే ఒక డిస్రెస్పెక్ట్, ఒక స్టిగ్మా లాగా ఉండిపోయి వీళ్ళు బయటకు రావట్లేదు. బట్ అది నేను చాలా మటుకు రాంగ్ ఖండిస్తాను నాగరాజ్ గారు. దే హ్యావ్ టు కమ్అట్. ఎక్కడో అక్కడ వీళ్ళు ఇంత టార్చర్లు తీసుకునే అవసరం లేదు. ఒక్క స్టేజ్ వరకు మీరు పడి తర్వాత రివర్ట్ అవ్వకపోతే మీ జీవితాలు అలాగే ఉండిపోయి నాశనం అయిపోతాయి. సో యూ హ్యావ్ టు కమ్అట్, యూ హ్యావ్ టు అప్రోచ్ అడ్వకేట్స్ లైక్ అస్. మాలాంటి అడ్వకేట్లను కలవండి, మీకు 100% సరైన న్యాయం చేస్తాము. దానికి చాలా ఉన్నాయి సెక్షన్స్, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాము. ఏమంటారు నాగరాజ్ గారు? అలాగే సార్. అంటే మీరు చెప్తుంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. మీరు చెప్పేటప్పుడు కొంతమంది నార్సిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు సార్, వాళ్ళు చూపించేటువంటి టార్చర్ ఎంత దారుణంగా ఉంటుంది. కరెక్ట్ సార్. చూడడానికి పాపం అసలు అతనికి ఏమీ తెలియదు, మొత్తం ఈవిడే చేస్తుంది అన్నంత ఇదిగా ఉంటుంది. కానీ ఆ నరకం, ఆ సాడిస్ట్ వల్ల పడేటువంటి నరకం ఎలా ఉంటుంది, ఆ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు అక్కడ దాకా బాగానే ఉంటారు. బట్ 4 గోడల్లో చూపించేటువంటి నరకం ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఓడు లోపల అంటే ఇతని ముందు ఏం జరిగిందో, పుట్టింటికి వెళ్తే ఇతని ముందు ఏం జరిగిందో ప్రతిదీ మైండ్లో ఉంటే ఉంటుంది. ఇంట్లో 4 గోడల మధ్య మాత్రం చూపిస్తారు. చూసేటువంటి సీన్లు మొత్తం ఎలా ఉంటాయనంటే, ఈ అమ్మాయి తప్పు అయిపోయినట్టు ఉంటుంది, అతనికి ఏం తెలియనట్టు ఉంటాడు. కరెక్ట్. నిజం. అంటే మీరు చెప్తుంటే నాకు చాలా ఇదిగా గుర్తొచ్చింది. ఇంకో కొన్ని సందర్భాల్లో అయితే పల్లెటూళ్ళలో కూడా అంత దారుణంగా ఉంటాయంటే,
ఇందాక చెప్పినట్లు తలకాయలు పగలు కొడతారు, బెల్టులతోటి కొడతారు. సరే కొంతమంది అయితే నిజంగా చెప్తున్నాను, ఒంటి మీద బట్టలు లేకుండా చేసి ఉరికిచ్చుకు మరీ కొడతారు సార్. అంత దారుణ సాడిస్టులు ఉన్నారు. కరెక్ట్ మీరు చెప్పేది. మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, కొంతమంది నిజంగా వాళ్ళు రకరకాల ఫిలిమ్స్ అవి చూపించేసి బెడ్రూమ్లో చేసేటువంటి నరకం అంత మామూలుగా ఉండదు. అదే చాలా టూ మచ్ ఉంటాయి. వాళ్ళు అంత ఫేస్ చేసేటువంటి వాళ్ళని ఎందుకు సార్ అసలు, అంటే ఎందుకు కొంతమంది అలానే ఉండిపోతారు ఎందుకు, అంటే దేని పరంగా పుట్టింటి వాళ్ళని చూసి ఆగిపోతారా, లేదంటే ఏ రకంగా ఆగిపోతున్నారు అంటే మీరు చూసినటువంటి? ఇప్పుడు అది ఏమవుతుందంటే నాగరాజు గారు, వీళ్ళు పుట్టింటికి వెళ్ళాలి అంటే అక్కడ తండ్రి పరువు పోతుందేమో. చూడండి, ఒక అమ్మాయి ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్తావు. ఇంత చిత్రహింస అనుభవిస్తూ కూడా ఒకవేళ అన్నీ వదిలేసి పుట్టింటికి పారిపోవాలన్న, పుట్టింటికి వెళ్ళాలన్న తండ్రి తల్లి పరువు పోతుందేమో అని ఒకటి ఆలోచిస్తారు. అదే సిబ్లింగ్స్ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది పడతామేమో, మనం వెళ్తాం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అని ఈ రకరకాలుగా సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటారు భార్యలు కొంతమంది. ఓకే, కానీ మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఇవన్నీ కూడా నిజంగా నేను పర్సనల్గా డైలీ నా లైఫ్లో చూస్తున్నాను నేను. ఎందుకంటే నా దగ్గర ఇన్ని కేసెస్ వస్తాయి ఎవ్రీ డే. వచ్చే కేసెస్లో 50% ఆఫ్ ద కేసెస్ ఇవే ఉంటున్నాయి. వాళ్ళు బోర్ని ఏడుస్తున్నారు కానీ డైవర్స్ అనగానే మళ్ళీ ఒక్కసారి ఇట్లా స్టడీ అవుతున్నారు వాళ్ళు. అర్థమైందా నాగరాజు గారు మీకు? సో మీరు చెప్పేవి ఆల్మోస్ట్ 100% రియాలిటీగా చెప్తున్నారు. ఉన్నట్టు డాట్గా చెప్పారు మీరు. ఓకే, సేమ్ అలాగే వెళ్తుంది అది. ఇప్పుడు అదే కాకుండా నాగరాజు గారు, వీళ్ళు సాడిస్టిక్ హస్బెండ్స్ ఏం చేస్తారంటే, వీళ్ళు బయటకు వెళ్ళే ముందు, ఇళ్లలో నుంచి ఆఫీసులకో లేకపోతే ఏటో బయటకు వెళ్ళే ముందు కిచెన్లో కెమెరా పెడతారు, బెడ్రూమ్లో కెమెరా పెడతారు, ఈ రికార్డింగ్ డివైజెస్ ఎక్కడ పడితే అక్కడ పెడతారు. అప్పుడప్పుడు వీలైతే బాత్రూంలలో కూడా కెమెరాలు పెడతారు. మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, మీరు ఇవన్నీ చూసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితే కింద, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, కింద కామెంట్స్ వస్తాయి చూడండి నాగరాజు గారు. ఇంత సాడిస్టిక్ హస్బెండ్స్ ఇళ్ళల్లో కెమెరాస్ ఉంటారు, ఇంట్లోనే పెడతారు డైరెక్ట్గా. హాల్లో, బెడ్రూమ్లో, బాత్రూంలో కూడా పెట్టే ఇడియట్స్ ఉన్నారు. ఓకే, ఏం చేస్తుంది ఇంట్లో, అంటే ఏం చేస్తుంది, వీళ్ళ మీద అనుమానము, లేకపోతే వీళ్ళది ఎందులో అయినా ఇరికిద్దాము, వీళ్ళని కొట్టాలంటే ఏదో ఒక రీజన్ కావాలి కదా, కొట్టాలంటే ఏదో ఒక రీజన్ పట్టుకోవాలంటే ఈ కెమెరాలు పెట్టి దిగ్బంధిస్తాము. ఓకే, అంటే వాళ్ళు క్యాజువల్గా ఉన్నా కొడతారు, వాళ్ళు సీరియస్గా ఉన్నా కొడతారు, ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఇదొక శాడిజం. అండ్ ఇట్లాంటివి పోతే నా దగ్గరికి డైరెక్ట్ హస్బెండ్సే వచ్చారు. ఏది, ఈ కెమెరాలు పెట్టిన వాళ్ళు, డివైజెస్ పెట్టిన వాళ్ళు, అవి తీసుకొని నా దగ్గరికి వస్తాం జరిగింది మా ఆఫీస్కి. చూడండి సార్ ఇలా అంటే అక్కడ ఏం లేవు, అక్కడ ప్రూవ్ చేస్తానికి ఏం లేదు. వీళ్ళ సాడిస్టిక్ నేచర్కి వీళ్ళు ఎలా వదిలించుకోవాలి. కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక తప్పు చూపించాలి వైఫ్ది అని చుట్టూ కెమెరాలు పెడతారు. ఆ కెమెరాస్ తీసుకొచ్చి నా దగ్గర చూపిస్తాం జరిగింది. నాగరాజ్ గారు, ఇంకోటి కూడా అండి విషయం మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ హస్బెండ్స్, ఈ సాడిస్టిక్ హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఆఫీసులకు వెళ్ళి వీళ్ళు చేసే పని ఏంటి అంటే, సగం సేపు ఇప్పుడంతా టెక్నాలజీతో సంబంధించిన జాబ్లన్నీ వాళ్ళకి ఉండే ఒక 2 గంటలు 3 గంటల పనే. ఏదైనా ఎప్పుడెప్పుడు ఏదైనా ప్రాజెక్టులు ఉంటే తప్ప ఉట్టప్పుడు వీళ్ళు చేసేది ఓన్లీ 2-3 గంటల పనే. ఓకే, వీళ్ళు సగం సేపు చేసేది ఏంటి అంటే, ఈ ఇంట్లో కెమెరాలు ఏవైతే పెడతారో, ఇంట్లో వాయిస్ రికార్డులు ఏవైతే పెడతారో, అది ఇక్కడి నుంచి లైవ్ మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డివైజెస్ వచ్చాయి, చిన్న కెమెరాలు 2000-3000 డివైజెస్ వచ్చేస్తున్నాయి. ఆ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెడతాము, అందులో వాయిస్ కూడా వస్తుంది. వీళ్ళు చిక్ మన చిన్న సౌండ్ వచ్చినా కూడా వీడికి ఆఫీస్లో ఇలా కనిపిస్తుంటుంది మొత్తం. ఓకే, అది కాకుండా చిన్న వాయిస్ రికార్డింగ్లు కూడా వచ్చేస్తాయి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాం, అది చెక్ చేసుకుంటాం. ఏదైనా ఒక చిన్న పాయింట్ దొరికితే ఎట్లా చిత్రహింస పెట్టాలా సాయంత్రం ఇంటికి వెళ్ళి అనేసి. సో ఈ టెక్నాలజీ పెరుగుతాం వల్ల ఇంత మేజర్గా ఇంత వాడుకుంటాం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈయన సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత బేసిక్గా ఇది ఇంకొకటి ఉంది నాగరాజ్ గారు, ఈ క్లాస్మేట్స్ లేకపోతే పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఈ అమ్మాయికి బై డిఫాల్ట్ బై మిస్టేక్ వచ్చి కలుస్తాం కానీ, లేదా వాట్సాప్లో ఒకవేళ హాయ్ అన్నా కానీ, ఈ వాట్సాప్ ఏమవుతుంది నాగరాజ్ గారు, వాట్సాప్ టెక్నాలజీలో ఎలా ఉందంటే, మీ మొబైల్లో వాట్సాప్ ఉంది, దాన్ని నేను స్కాన్ చేసుకుంటే నా మొబైల్లో కూడా మీ వాట్సాప్ వచ్చేస్తుంది. తెలుసు కదా మీకు అది? అవును, మీ వాట్సాప్ అవునండి, త్రూ వాట్సాప్ వెబ్ కూడా స్కాన్ చేసుకుంటే మీ వాట్సాప్ నాకు వచ్చేస్తుంది. మీరు ఏది చాట్ చేస్తున్నారో క్లియర్గా మీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చాట్స్ మొత్తం నాకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ హస్బెండ్స్ ఆఫీస్లో కూర్చొని చాలా మటుకు ఈ సాడిస్టిక్ హస్బెండ్స్ చేసే పనులు ఏంటి అంటే, వీళ్ళ కెమెరాలు చూస్తాము, ఈ వాయిస్ వింటాము,
ఈ వాట్సాప్ చాట్లు చూసుకుంటాము. ఈ 3 ఎక్కువ చేస్తూ ఉంటారు. చేసి సాయంత్రం ఏ పాయింట్ మీద కొట్టాలి, ఏ పాయింట్ మీద చిత్రహింస పెట్టాలి అని డిసైడ్ అయ్యి వెళ్తారు. వీళ్ళంతా సైకో. పొరపాటున స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ పెడితే బై మిస్టేక్ మీరు అన్నట్టు స్కూల్ ఫ్రెండ్ గనక మెసేజ్ పెట్టినా వాడు అటేటో పోయి బై మిస్టేక్ ఒకవేళ ఇంటికి వచ్చి కలిసినా లేదా ఆ కింద ఎక్కడైనా కలిసినా బై డిఫాల్ట్ ఏది అందులో అమ్మాయి ఉంటాడు అబ్బాయి ఉంటారు, ఇద్దరు ఉంటారు, అయినా కూడా ఓకే కలిసినా ఈమెకి ఇంకా టార్చర్ స్టార్ట్, అనుమానం స్టార్ట్. ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఈ కంబైన్డ్ ఫ్యామిలీలో నార్మల్గా ఎవరైనా ఉండుంటే ఈయన ఇంటికి వెళ్ళగానే దీనికి తోడు ఒకవేళ ఈ పిల్ల అత్తగారు కనుక చూడాలి బాబు ఇవాళ నీ భార్య ఇలా చేసింది అని నార్మల్గా ఏదో ఒక మాట చెప్తే మాత్రం ఆ పాయింట్ తీసుకొని కొడతాడు వీడు, ఈ సాడిస్ట్కి ఈ సైకో హస్బెండ్ కొడతాడు. మళ్ళీ తెల్లారి వరకు ఆ పిల్ల లెగకుండా ఉంటుంది. అంత దారుణంగా కొడతారు. ఎందుకంటే మగవాళ్ళు బేసిక్గా దే ఆర్ మజిల్ పవర్డ్ అండి కంపేర్ టు ఫీమేల్ అండ్ మేల్ మజిల్ పవర్ ఎక్కువ. ఓకే ఎంత కాదన్నా భార్య మగాడి ముందు మజిల్ పవర్లో చాలా తక్కువ. వీడు కొట్టుడు ఎట్లుంటుందంటే గుద్దుడు నేను చూస్తే చాలా షాక్ తిన్నా నేను చాలాసార్లు. నార్మల్గా కొట్టరు వీళ్ళు, మళ్ళీ ఉట్టి చేత్తో కూడా కొట్టరు, ఏదో ఒకటి పట్టుకొని కొడతారు వీళ్ళు. లిటరల్ ఇప్పుడు మొన్న వివేక్ బింద్రాది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరిదో ఎందుకు నారాజ్ గారు వివేక్ బింద్రా అందరూ ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో కొట్టండి వివేక్ బింద్రా అని. మన సుమన్ టీవీలో చేసాం మనం వీడియో, వివేక్ బింద్రా అని కొట్టండి మీరు. లాస్ట్ టైం మన వీడియో అందులో మనము చూపించాం కదా. ఇదంతా ఏదో చెప్తూ ఉంటే ఏదో ఇమాజినేషన్ కాదు, ఇది జరిగేది. చెవులు పగిలిపోయి ఫేస్ కవిలిపోయి చేతుల్లో వాతలు కాళ్ళు వాతలు మొత్తం చూపించింది అమ్మాయి క్లియర్గా. ఇవి నథింగ్ అంటారు నేను, ఇవి నథింగ్. దీనికి 10 times టార్చర్ పెడతారు అస్సలు సైకోలు. అది కాకుండా మళ్ళీ అత్త బై డిఫాల్ట్ ఇంటికి రాగానే కొడుక్కి బై డిఫాల్ట్ కొడుకు ఏదైనా చిన్నగా చూడరా బాబు నీ భార్య ఇట్లా చేసింది అంటే ఆమె పని అవుట్. నీకు ఆ రోజు మళ్ళీ WWF అవుతుంది. వాళ్ళు కూడా ఒక సపరేట్ టార్చర్ పెడతారు, మళ్ళీ WWF అవుతుంది. WWF వన్ సైడ్. ఓకే వీడు అంత దరిద్రులు. వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఇమీడియట్ గా వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే చాలా టార్చర్. మళ్ళీ పెళ్లి చేసుకున్న అబ్బాయి సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్ టార్చర్ అంతా ఇంకా లైన్ గా ఉంటది. ఇక ఒకటి కాదు వదిన అలా చేసింది అలా చేసింది ఇలా చేశారు అనగానే మనోడు రెచ్చిపోయి ఒకటి కాదు 2 కాదు ఆడబడిచి ఏదైనా చిన్న మాట చెప్పినా లేకపోతే అత్తగారు ఏదైనా చిన్నదన్నా ఇక వీడి వీరప్రతాపం చూపిస్తాడు. ఓకే సో 100% ఈ సాడిస్ట్లని ఈ సైకోలని ఎన్కౌంటర్ చేయాలి. జస్ట్ బికాజ్ ఈ డైవర్స్ ఇస్తే సమాజం ఏమనుకుంటుందా అని అమ్మాయిలు సఫర్ అవుతున్నారండి. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈ వీడియో త్రూ మనం అట్లీస్ట్ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. డైవర్స్ ఇచ్చినంత మాత్రాన మీరు సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ అయిపోరు. యు ఆర్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. డైవర్స్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళు సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ లాగా ఫీల్ అవ్వక్కర్లేదు. యు ఆర్ ఒరిజినల్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. మీకు అంతే రెస్పెక్ట్ ఉంటుంది. మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చంపుకొని బతికే అవసరం లేదని నేను అంటున్నాను. ఎలా సార్ అంటే జనరల్గా నేను మామూలుగా అడుగుతున్నాను, భార్య పడేటువంటి ఇబ్బందులైనా కొన్నిసార్లు తెలియకుండానే డివోర్స్కి కారణాలు అవుతాయి. లేదంటే కొన్ని చోట్ల చూస్తాం కొంతమంది భార్యలు భర్తల్ని ఎలా పడితే అలా అంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా డివోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే భర్త మాత్రమే కారణమా, భార్య కాదా? ఇప్పుడు మనము ఈ పర్టికులర్ వీడియోలో నాగరాజు గారు మనము భార్యల అబ్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మీరు అడిగిన క్వశ్చన్ 100% దానికి కూడా ఒక వీడియో తీద్దాం మనము. అది పార్ట్ 2లో తీద్దాము. లెట్స్ సీ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ వీడియో. కింద కమెంట్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పింది మనం డిస్కస్ చేసుకుంది ఎంతవరకు వాళ్ళు పర్సనల్గా ఎంపథైజ్ అవుతున్నారో మనకి ఎంత పర్సనల్గా ఎంత ఫీల్ అవుతున్నారో అర్థమవుతుంది. కమెంట్స్ రానివ్వండి, నేను సెకండ్ వీడియో తీస్తాను. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు కనుక పార్ట్ 2 వీడియో కావాలంటే. అంటే ఎవరైతే భార్య వాళ్ళ సపరేట్ డివోర్స్కి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కారణాలు కూడా మీకు తెలుసుకోవాలని అనిపిస్తే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పార్ట్ 2 కావాలని మాత్రం మీరు అడగండి, డెఫినెట్గా చేస్తాము. డెఫినెట్గా 100% చేస్తాం. ఎలా సార్ మరి ఇప్పుడు ఈ పార్ట్ 1లో మనము భార్య అబ్యూజింగ్ కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఆడపిల్లలకి ఈ ఇబ్బంది పడుతున్న అబ్యూజ్ అయ్యే భార్యలకి వీళ్ళు వెరైటీ అబ్యూజెస్లో ఉంటారు నాగరాజు గారు. ఇప్పుడు మనం జెండర్ డిఫరెన్స్ కాకుండా ఇటు అటు ఇద్దరు బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోలో మనం భార్యల బాధల గురించి మాట్లాడుతున్నాము. భార్యలకి వచ్చే బాధలు మెయిన్గా ఏముంటాయంటే ఒకటి ఫిజికల్ అబ్యూస్. మెయిన్ అసలు భరించకూడదు ఏంటి అంటే ఫిజికల్ అబ్యూస్. నెక్స్ట్ ఫిజికల్ అబ్యూస్ కంటే ఎక్కువ భార్యలు బాధపడేది వర్బల్ అబ్యూస్ కూడా.
కొట్టినా పర్వాలేదు సార్, నన్ను తిట్టే తిట్లు నేను తీసుకోలేకపోతున్నా అంటారు చాలా మంది. డివోర్స్ తీసుకున్న తర్వాత కొంతమంది ఇట్లా అంటే ఫిజికల్ అబ్యూజ్ కొడుతున్నాడా అండి అని అడుగుతాం మనం అప్పుడప్పుడు కొంతమందిని. వాళ్ళు నాకు పర్సనల్గా చెప్పిందంటే కొట్టినా బాగానే ఉంటుంది సార్, వాడు తిట్టే తిట్లు మాత్రం నేను కొట్టినా పర్లేదు, చంపేసినా పర్లేదు సార్, ఆ తిట్టే తిట్లు మాత్రం అంత లో క్లాస్ లేబర్ తిట్లు నేను తీసుకోలేను సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకొకటి ఎకనామికల్ అబ్యూస్ అండి. ఓకే, వీళ్ళు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు భార్యలు, వీళ్ళు ఎంత టార్చర్ పెడతారంటే 1 రూపీ కూడా ఇవ్వరు భార్యకి. ఎట్లా బతుకుతారండి? వాళ్ళకి దే షుడ్ హ్యావ్ సమ్ పాకెట్ మనీ. వాళ్ళ డబ్బులు ఏవో ఒక రూపంలో తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. చదువుకున్న అమ్మాయిని కూడా జాబ్కి పంపారు అనుమానం అని చెప్పి ఇంట్లో కూర్చోబెడతారు, వాళ్ళని ఎకనామిక్ అబ్యూస్ చేస్తారు, డబ్బులు ఇవ్వరు. షెల్టర్ అబ్యూస్ అంటే సరైన ఇంట్లో పెట్టరు, అంటే ఒక డబుల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో తీసుకొని కంఫర్టబుల్ లైఫ్ ఉంచరు. ఎందుకంటే వీడు పొద్దున్న లేస్తే వెళ్ళిపోతాడు, ఈ సాడిస్ట్ ఏం చేస్తాడు, పొద్దున్న లేస్తే స్నానం చేసి వెళ్ళిపోతాడు. ఈ భార్య ఎక్కడ ఉంటుంది, భార్య కరెక్ట్ ఇంట్లో ఉంచుతున్నామా, అక్కడ వాటర్ వస్తుందా లేదా, చుట్టుపక్కల లొకాలిటీ బాగుందా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఎటైనా బయటకు వెళ్ళి ఏమైనా అందుబాటులో తెచ్చుకోవచ్చా లేదా, దట్ షెల్టర్ అబ్యూస్ ఒకటి ఉంటుంది. ఈ అబ్యూజులు కాకుండా వర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, ఎకనామికల్ అబ్యూస్, షెల్టర్ అబ్యూస్. ఈ అబ్యూజెస్ కాకుండా డివోర్స్ తీసుకొని ఒకవేళ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తే ఇదంతా ఈ అబ్యూజెస్ కి మాత్రం గురవుతారు. ఈ అబ్యూజెస్ అన్ని డివోర్స్ కి ముందు భర్త భార్యకి పెట్టే అబ్యూజులు నేను చెప్పేది మీకు. ఓకే, ఈ అబ్యూజెస్ వల్ల భార్య భర్త మీద డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఓన్లీ ఈ అబ్యూజెస్ గురించి తీసింది. బుక్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ తీసింది ఈ అబ్యూజెస్ గురించే. ఈ యాక్ట్ కనుక భర్త మీద వేస్తే 100% ఈ భర్త అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే అదే డొమెస్టిక్ వయలెన్స్లో ఎకనామిక్ అబ్యూస్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఓకే, ఎకనామిక్ అబ్యూస్కి మెయింటెనెన్స్ అంటే డబ్బులు ఇవ్వాలి. అదే ఇంట్లో ఉంటూ విడాకులు తీసుకోకుండా భార్య భర్త పైన డొమెస్టిక్ వయలెన్స్ వేసి మెయింటెనెన్స్ అప్లై చేయొచ్చు. ఎవరైతే ఇంత టార్చర్ అనుభవిస్తూ కూడా డైవర్సులు తీసుకుంటానికి ఇష్టపడట్లేదో వాళ్ళకి నేను ఏం చేస్తున్నా అంటే అదే ఇంట్లో ఉంటూ భర్త పైన డొమెస్టిక్ వయలెన్స్ ప్లస్ మెయింటెనెన్స్ వేపిస్తున్నా. సో దట్ అట్లీస్ట్ వాళ్ళు అప్పుడైనా బాగుపడి మంచి రూట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వేయగానే ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి చేస్తే బాగోదని చెప్తారు పోలీసు వాళ్ళు. కొంతమంది డివోర్స్ తీసుకున్న తర్వాత వీళ్ళ పుట్టింట్లోనూ ఇంకెక్కడో బతుకుతూ ఉంటారు సార్, చాలా చులకన చేసి మాట్లాడుతుంటారు. అటువంటి వాటికి వీళ్ళ రైట్స్కి సంబంధించిన మీరు చెప్పింది ఏంటి అంటే సొసైటీలో ఆఫ్టర్ డివోర్స్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అన్నది. ఈ ఆఫ్టర్ డివోర్స్ ఎఫెక్ట్స్ అన్నది అసలు మనం చాలా పెద్ద సబ్జెక్ట్, అది కూడా తీద్దాం ఇంకొక వీడియో. ఆ వీడియోలో వీ విల్ ఆల్సో ఎడ్యుకేట్ ఈ డివోర్స్ ఈజ్ హౌ టు ఫేస్ ద మార్కెట్ సిచ్యువేషన్స్ అన్నది, అంటే ఈ సొసైటీ సిచ్యువేషన్స్ అన్నది. సొసైటీలో ఇట్లా మీ పట్ల కించపరిచేటట్టు చూసినప్పుడు హౌ యూ షుడ్ ఫేస్ దెమ్, హౌ యూ రైట్స్ ఉంటాయి సార్. అంటే వీళ్ళని వర్బల్ అబ్యూస్ చేసినా కూడా, లేదంటే చులకన చేసి డిఫమేషన్ అండి. వీళ్ళందరికీ కూడా ఏంటంటే డిఫమేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కి ఒక డివోర్సీ వెళ్ళింది, అక్కడ కనుక నిన్ను చులకనగా చూసి నీ గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడితే వెంటనే డిఫమేషన్ ఇస్ అ క్రిమినల్ యాక్ట్. నీ గురించి, నీ పర్సనల్ లైఫ్ గురించి నీ ముందే నీకు తెలిసిన వాళ్ళతోటి చులకనగా మాట్లాడితే వాళ్ళ మీద డిఫమేషన్ యాక్ట్ వేయాల్సిందే. ఇట్లా ఒక్కసారి 2 సార్లు ఈ యాక్ట్స్ పడితే సొసైటీలో నోరు మూసుకొని ఉంటారు. ఎవరో కాదు, ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు వీళ్ళకి కించపరుస్తారు. అర్థమవుతుంది కదా సార్. అదేంటి ఆఫ్టర్ డివోర్స్ మొగుడుతో అయిపోయిన తర్వాత బయట మళ్ళీ సమాజంలో ఇట్లాంటి కొన్ని ఫేస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీన్ని కూడా ప్రాపర్గా ఫేస్ ఇవాళ రేపు కొంతమంది ఆడవాళ్ళని చూసి నేర్చుకోవాలి మిగతా ఆడవాళ్ళు కూడా. దే ఆర్ గోయింగ్ వెరీ ధైర్యంగా వెళ్తున్నారు సొసైటీలోకి. వాళ్ళనే మనము ఎగ్జాంపుల్ లాగా తీసుకొని మిగతా ఆడవాళ్ళని కూడా ప్రోత్సహించాలి. ఆ కంపారిజన్స్, ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. వీ విల్ డూ మళ్ళీ ఒక వీడియో చేద్దాం దీని మీద. 100% అది చాలా పొరపాటునైనా వీళ్ళని చులకన చేసి మాట్లాడినా, వీళ్ళకి ఏదైనా చెప్పినా, లేదంటే వీళ్ళ రైట్స్ హరించిపోయేలా ఎవరైనా మాట్లాడుతున్నా చేస్తున్నా, అది ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చేస్తే మళ్ళీ అది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అవుతుంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడితే, నాగరాజ్ గారు ఫర్ ఎవ్రీవన్స్ ఇన్ఫర్మేషన్, ఇంట్లో తండ్రి, సిబ్లింగ్, వదిన ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ఇంట్లో కూడా అది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అవుతుంది. కొంతమంది వీళ్ళకి రావాల్సిన రైట్స్ ప్రకారం ఆస్తులు కూడా రానివ్వరు సార్, అంటే సింగిల్ లైఫ్ లీడ్ చేద్దాం. అది కూడా మళ్ళీ చాలా మందికి నాలెడ్జ్ లేక, ఇది మళ్ళీ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ ఆస్తులు కూడా ఏవైతే ఉంటాయో, ఇంకా ఆడవాళ్ళకి అసలు ఆస్తులతో సంబంధం లేదు పెళ్ళి అయిపోయిన తర్వాత అనే మనోభావంలో ఉంటారు. చాలామంది వచ్చిన వదినలు కూడా ఏం చేస్తారంటే, ఇంకా మీకు ఇంకేం సంబంధం లేదు, మీ పెళ్ళి అయిపోయింది కదా, మీరు ఇంక వెళ్ళిపోయారు, ఇప్పుడు నా పెళ్ళైంది, నేను ఇక్కడికి వచ్చాను, ఈ ఆస్తి అంతా నాదే అంట. చాలా రాంగ్ అది.
ఈ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలకి, అమ్మ మీ పుట్టింట్లో కూడా మీకు ఆస్తులు వస్తాయి, అట్లనే ఇక్కడ మీకు ఒక ఆడపడుచు ఉంటుంది, ఆమెకు కూడా ఆస్తులు వస్తాయి. ఈ ఆడపడుచుల ఆస్తుల మీద వదిలిన ఆస్తుల మీద ఆడపడుచులు ఇట్లా పడకూడదు. ఎవరి ఆస్తులు వాళ్ళకి పిల్లలకి సమానంగా పంచుకుంటాం అన్నది సక్సెషన్, హిందూ సక్సెషన్ యాక్ట్లో ఉంది. ఒకవేళ ఇవ్వలేదనంటే మీలాంటి ఇవ్వలేదంటే మాలాంటి లాయర్స్ని అప్రోచ్ అవ్వాలి, మేము పార్టిషన్ సూట్ వేసి మీ ఆస్తి మీకు ఇప్పిస్తాం. ఎవరికైనా అమ్మేసినా అది క్యాన్సిల్ చేస్తాం. వాడు ఇందులో చాలా విషయాలు తెలుసాయండి. ఒక జీవితానికి సరిపడా, అంటే ఒక సైడే, అది కూడా భార్యలు పడేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, వాళ్ళు పడేటువంటి చిత్రహింసలు కానివ్వండి, నరకం కానివ్వండి, అండ్ ఒకవేళ వేరే వాళ్ళు దీన్ని నీచంగా చూసినా, ఎవరైనా తక్కువ చేసి చూసినా, తక్కువ చేసి మాట్లాడినా, ఏ సెక్షన్స్ ఏ విధంగా యాడ్ అవుతాయి, ఇంట్లో వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి రైట్స్ ప్రకారం వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తి రాకపోయినా, అటు అత్తింటి నుంచి కానివ్వండి, పుట్టింటి నుంచి కానివ్వండి రాకపోయినా సరే వీళ్ళకి రైట్స్ ఉన్నాయి, లీగల్గా ఈ విధంగా వెళ్ళొచ్చు అనేటువంటి నాలెడ్జ్ కూడా ఇచ్చారు. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. సో సెకండ్ వీడియో అయితే వాళ్ళు పార్ట్ 2 అడిగితే యాక్చువల్గా భర్తకు ఉండాల్సినటువంటి కారణాలు కొంతమంది చాలా మంచి వీడియో అది కూడా ఉందండి, అది కూడా ఉంది పార్ట్ 2. అడిగితే చేస్తారు, అడిగితే 100% చేస్తాం. మీకు ఏదన్నా ఇటువంటి వాటి మీద సలహాలు సూచనల కోసం అప్రోచ్ అవ్వాలనుకుంటే మీరు శశికాంత్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ వీడియో కావాలనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.